హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా, మనకి స్కూల్ స్టూడెంట్స్ అయినా కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కూడా, ఎవరైనా కూడా మనకి కాన్సెప్ట్ అయితే ఒక్కటే ఉంటుంది. స్కూల్ వాళ్ళు అయితేనేమో లెంతీ ప్రొసెస్ నేర్చుకుంటారు, కాంపిటేటర్స్ అయితేనేమో మనకి చాలా షార్ట్ కట్ మెథడ్స్ అనేది చూస్తారు. ఈ వీడియోలో మనం 2 వేస్లో చూద్దాం. ఓకే, సో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. సో పవర్ అంటే ఎలా రాస్తాం? ఫస్ట్ చూడండి, ఒక నెంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఒక నెంబర్ ఉంటే దీనికి పైన ఇక్కడ రాస్తాం కదా, మనం దీన్ని పవర్ అంటాం. ఇది మనం ఏమంటాం? దిస్ ఈస్ కాల్డ్ బేస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ పవర్. ఓకే, దీన్ని మనం బేస్ అంటాము, దీన్ని పవర్ అంటాం. ఈ పవర్లో మనకు పాజిటివ్ నెంబర్స్ ఉంటే ఎలా తీసుకోవాలి, నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఎలా తీసుకోవాలి, జీరో ఉంటే ఎలా తీసుకోవాలి. ఓకేనా, చూద్దాం. ఎనీథింగ్ పవర్ జీరో ఎక్సెప్ట్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ జీరో, వై పవర్ జీరో, 1 పవర్ జీరో, 2 పవర్ జీరో, ఏదైనా సరే మనకి పైన పవర్స్లో జీరో ఉంటే వీటన్నిటి యొక్క వాల్యూ అనేది 1 అవుతుంది. ఎక్సెప్ట్ ఈ ఎక్స్ ప్లేస్లో కానీ వై ప్లేస్లో కానీ మనకు జీరో ఉండదు. ఇది ఒక్కటే, రిమైనింగ్ మనకి ఏ నెంబర్స్ ఉన్నా కూడా పైన పవర్లో జీరో ఉంటే మనం దాన్ని 1 అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, -1 పవర్ జీరో వాల్యూ ఎంత? 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ -3 పవర్ జీరో 1, -1/3 హోల్ పవర్ జీరో ఈక్వల్ టు 1. ఈ బ్రాకెట్ లోపల మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, పైన పవర్ జీరో ఉంటే 1, ఎక్సెప్ట్ ఈ బ్రాకెట్ లోపల మనకి జీరో అనేది ఉండదు. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ది కండిషన్. ఓకేనా, మనం పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్లో ఒక నెంబర్కి పైన జీరో ఉంటే మనం ఏం చెప్తున్నాం? ఆ వాల్యూ అనేది 1 అంటున్నాం. అలాగే నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ ఉంటే ఎలా రాయాలి, నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఎలా రాయాలి అనేది చూద్దాం. ఓకే ఓకే, సేమ్ క్వశ్చన్ చూడండి. 2 పవర్ 1. ఓకే, రైట్ సైడ్లో నెగిటివ్ తీసుకుంటున్నా. 2 పవర్ -1. క్వశ్చన్ సేమే, జస్ట్ నేను సైన్స్ మారుస్తున్నాను. ఇక్కడ 2 పవర్ +1, ఇక్కడ 2 పవర్ -1. ఓకే, 2 పవర్ 1 అంటే ఎలా రాస్తాము అంటే, ఈ 2 అనే నెంబర్ని పైన పవర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఎన్ని టైమ్స్ రాయాలి అనేది. ఓకే, 2 పవర్ 1. ఓకే, ఓన్లీ 1 టైం. ఈ 2 అనే ఈ నెంబర్ని ఓన్లీ 1 టైం రాయమని దీని మీనింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 2 ఉంది, ఎలా రాస్తాం? ఇది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ పైన నెంబర్ ఏం డినోట్ చేస్తుందంటే ఎన్నిసార్లు రాయాలి అనేది, నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ టు రైట్. ఓకే, 1 ఉంది కాబట్టి 2 అనే నెంబర్ని ఓన్లీ 1 టైం రాస్తాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ నెంబర్ని మనం 2 టైమ్స్ రాయాలి. 2 × 2. ఓకే, 2 పవర్ 3. పైన 3 ఉంది కాబట్టి మనం 3 టైమ్స్ ఈ నెంబర్ని రాయాలి. ఓకే, 2 × 2 × 2. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 4 ఉంది. సో పైన 4 ఉంది కాబట్టి ఈ 2 నెంబర్ని మనం 4 టైమ్స్ రాయాలి. ఓకే, 2 × 2 × 2 × 2. ఓకే, వాల్యూస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, 2 పవర్ 1 అంటే డైరెక్ట్లీ 2 ఓన్లీ. 2 పవర్ 2, 2 పవర్ 2 అంటే ఎంత? 4. 2 పవర్ 3 అంటే 2 2 = 4, 4 2 = 8. ఓకే, నెక్స్ట్ 2 పవర్ 4 అంటే ఏంటి? చూడండి, 2 2 = 4, అగైన్ 2 2 = 4, 4 4 = హౌ మచ్? 16. సో మనం సింపుల్గా ఒకసారి చూడండి, దీన్ని మనం షార్ట్కట్లో ఎలా రాయొచ్చు? 2 పవర్ 1 అంటే 2. ఓకే, 2 పవర్ 1 మీన్స్ 2. 2 పవర్ 2 మీన్స్ వాట్? 4. ఓకే, 4. నెక్స్ట్ 2 పవర్ 3 అంటే ఎలా రాస్తున్నాం? 8. ఓకే, నెక్స్ట్ 2 పవర్ 4 అంటే ఏంటి? 16. ఓకేనా, ఇది పాజిటివ్లో ఉంటే మనకు వాల్యూస్ అనేది ఇలా వస్తున్నాయి. ఒకవేళ 2 పవర్ -1, 2 పవర్ -2 అండ్ 2 పవర్ -3, 2 పవర్ -4 ఇలా ఉంటే వాటి వాల్యూస్ ఏమవుతాయో ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, 2 పవర్ -1. 2 పవర్ -1 ఎలా రాయాలి అంటే చూడండి, 2 పవర్ +1 అంటే వాల్యూ ఎంత? 2 కదా. 2 పవర్ -1 అంటే జస్ట్ రివర్స్, 1/2 అవుతుంది. ఓకే, 2 పవర్ -2 కదా. 2 పవర్ -2 అంటే 2 పవర్ +2 అంటే మనకి 4 కదా. 2 పవర్ -2 అంటే 1/4. సింపుల్. 2 పవర్ -3 ఈక్వల్ టు 2 పవర్ +3 అంటే వాల్యూ ఎంత? 8 కదా. 2 పవర్ -3 అంటే 1/8. ఓకే, 2 పవర్ -4. 2 పవర్ +4 అంటే వాట్ ఇస్ ద వాల్యూ? 16. 2 పవర్ -4 అంటే 1/16. సో ఈ రకంగా మనం క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్ళాలి అంటే బేసిక్స్ అనేది మనకు తెలియాలి. 2 పవర్ పాజిటివ్లో ఉంటే ఎలా చేస్తాం, నెగిటివ్లో ఉంటే ఎలా చేస్తాం. ఇది ఓన్లీ 2 పవర్కే కాదు, ఎక్స్ పవర్ అయినా, వై పవర్ అయినా,
యూ కెన్ టేక్ ఎనీ నెంబర్, మనం ఏ నెంబర్ తీసుకున్నా కూడా కాన్సెప్ట్ మాత్రం ఇదే. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే ఓకే చూడండి, మనకి 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ -2 సపోజ్ ఇది ఒక క్వశ్చన్ అనుకుందాం, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ కాన్స్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకేనా, 2 పవర్ 2 అంటే ఎలా రాస్తాము? 4. ఓకే, 2 పవర్ 2 మీన్స్ 4 ఇంటూ ఇది 1/4. 4 గెట్స్ క్యాన్సిల్. వాట్ ఇస్ ద వాల్యూ? 1. ఓకే, సో ఇదే క్వశ్చన్స్ని మనకి కొన్ని ఫార్ములా ఉంటాయి. ఏంటి? పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, అది మనం చూద్దాం. ఓకేనా, సో మనకి నార్మల్గా మెథడ్లో అయితే ఫస్ట్ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ -5 ఇంటూ 3 పవర్ +5. ఓకేనా, ఇలా క్వశ్చన్ ఉంటే ఎలా చేస్తాము? 3 పవర్ -5 అంటే ఎలా రాస్తాము? దీన్ని 1/3 పవర్ 5 అని కూడా రాయొచ్చు. లేదంటే ఇది కొంచెం లెందీగా ఉంది కదా, మీకు చెప్తాను. సపోజ్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ మనకేముంది? 3 పవర్ -1 ఉంది. 3 పవర్ -1 అంటే ఎలా రాస్తాము? ఇది 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ -1 అంటే 1/3 కదా. 3 స్క్వేర్ అంటే ఏంటి? 9. 9 ఇంటూ 1/3. 3 1s 3 3s దట్ ఈక్వల్ టు 3. సో వాట్ ఈస్ ద వాల్యూ? 3. ఇదేంటి అంటే కొంచెం లెందీగా ఉంటుంది మెథడ్. మనం ఈజీగా ఎలా చేయాలో చూడండి. ఇంకొక ప్రిన్సిపల్ ఏంటి అంటే మనకి ఏ పవర్ అండ్ ఏ పవర్ ఆ ఫార్ములా కాకుండా జనరల్గా ఎలా చేయొచ్చు అనేది, ఫార్ములా బేస్డ్ కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫార్ములాతో ఎలా చేయాలి అనేది. ఇప్పుడు 3 పవర్ -2 అంటే ఏమన్నా నేను ఎలా రాయొచ్చు అంటే దీన్ని 1/3 పవర్ 2 అని కూడా రాయొచ్చు, లేదంటే డైరెక్ట్లీ 1/9 అన్న రాయొచ్చు. ఎలా రాసిన సేమ్ ఆన్సర్ ఒకటే. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంటే ఏంటి? ఈ మైనస్ కాకుండా మిగతాదంతా కూడా మనం 1/, అని రాస్తాం. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ని మనం రిమూవ్ చేయాలంటే 1/, ఇక్కడ 3 పవర్ 2 ఉంది కాబట్టి 3 పవర్ 2 దట్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే ఎంత? 9. ఓకే, 3 పవర్ -4 ఉంది. మరి దీన్ని ఎలా రాస్తాను? మైనస్ ఉంది కాబట్టి మైనస్ బదులు 1/, రాస్తాను. మైనస్ కాకుండా మిగిలింది ఏంటి నాకు? 3 పవర్ 4 కదా, సో 1/3 పవర్ 4. 1/3 పవర్ 4 అంటే ఎంత? 81. 3ని మనం 4 టైమ్స్ రాయాలి. ఓకేనా, ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి, వీటన్నిటిని బేస్ చేసుకొని 3 పవర్ 0 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 3 పవర్ -2 ఇంటూ 3 పవర్ +3. సో ఇలా ర్యాండమ్గా ఏదో ఒక మనకు క్వశ్చన్ ఉంది అనుకున్నాం. ఎలా చేస్తాం? 3 పవర్ 0 అంటే 1, 3 పవర్ 1 అంటే 3. ఓకే, 3 పవర్ -2 అంటే ఎలా రాయొచ్చు అని చెప్పాను? 1/3 పవర్ 2 ఇంటూ 3 పవర్ 3. ఓకేనా, ఇక్కడ మనకి 3 2s ఉన్నాయి, ఇక్కడ మనకి 3 3s ఉన్నాయి కదా, క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ ఒక 3 అనేది మనకి మిగులుతుంది. ఓకే, ఇక్కడ 3, 1 ఇంటూ 3, 3 ఇంటూ ఇక్కడ మనకి 3, ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇక్కడనేమో మనకి 3 ఉన్నాయి కాబట్టి ఇందులోంచి మనం 2 అనేది తీసేయచ్చు, ఓన్లీ 1 3 మిగులుతుంది. సో 3. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3 3s 9. లేదు మేము ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే దీన్ని ఎలా చేయొచ్చు చూడండి. సో నార్మల్గా 1/, కదా, సో మనకి ఎలా రాయొచ్చు? దీన్ని 3 పవర్ 2 అని రాయొచ్చు, దీన్ని 3 పవర్ 3 అని రాయొచ్చు. ఓకేనా, 1 ఇంటూ 3 అంటే ఎంత? 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత? 1/9 ఇంటూ 3 పవర్ 3 అంటే ఎంత? 27. ఓకే, 9 1s 9 3s. సో రిమైనింగ్ ఏంటి మనకు? 3 ఇంటూ 3 కాబట్టి 3 3s 27. 27 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ రకంగా మనకు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ క్వశ్చన్స్ ఫార్ములా యూస్ చేయకుండా ఎలా చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూసాం. మ్యాథ్స్ అంటే భయపడితే ఎవరైనా ఉంటూ సో మ్యాథ్స్ మాకు బేసిక్ కోర్స్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో 1 వీక్ మ్యాథ్స్ బేసిక్స్ పైన ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.